వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ ద వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా ఎక్సలెంట్ వీడియో, మిస్ కాకుండా వీడియో అనే వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ మీకు అయితే దొరుకుతుంది ఈ పర్టికులర్ వీడియోలో. గ్రేట్. సో గైస్, మీరు కరెక్ట్గా వీడియో క్లియర్గా చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, సో మీరు 60 మిలియన్ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఒక టెక్నాలజీ కనుక మీరు ప్రాపర్గా నేర్చుకుంటే. ఆ టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ మీద అసలు ఆపర్చునిటీస్ అసలు ఎలా ఉన్నాయి, ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఆ టెక్నాలజీ మీద ఏమైనా డిగ్రీ ఉన్నాయి, ఆ డిగ్రీ అసలు ఎలా పొందాలి, అవన్నీ కూడా ఈ పట్ల వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఎస్, ఆ టెక్నాలజీ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఈవీ టెక్నాలజీ. సో చాలా వరకు ఈ మధ్య చాలా బూమింగ్ టెక్నాలజీస్లో ఈ యొక్క నేమ్ ఎక్కువ మనకి వినిపిస్తుంది, మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఓకే, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు 60 మిలియన్ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ క్రియేట్ చేయబోతున్నాను అనేసి ఈ ఈవీ టెక్నాలజీ. అది నేను చెప్పింది కాదు గైస్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA వాళ్ళే ఒక స్టాటిస్టిక్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఈ IEA స్టాటిస్టిక్స్ గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తే 2021 కట అరౌండ్ $250 బిలియన్ అయితే స్పెండ్ చేశారట 2021కి ఏంటి ఈవీ పర్చేజెస్ లోని. అదే 2030కి ఇది ఎంత అవుతుందో తెలుసా మీకు? $2.3 ట్రిలియన్ అయితే అవుతుందట. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత డబ్బులు పెట్టి పర్చేస్ చేస్తున్నారనేసి మనకు తెలుస్తుంది. అంటే సో ప్రెసెంట్ మనం చూస్తే డిఫరెంట్ కార్స్ బ్రాండ్స్ చూస్తే ప్రతి కార్ బ్రాండ్ కూడా మనకైతే ఎలక్ట్రిక్ కార్స్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా ఎక్కువ మంది పర్చేస్ చేసి వాడుతున్నారు, ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. సో పెట్రోల్ యొక్క రేట్లు చాలా ఎక్కువ ఉండడం వల్ల సో చాలా ఎక్కువ మంది ఈ యొక్క ఈవీ వెహికల్స్కి అయితే మొగ్గు చూపిస్తున్నారు. ఈవెన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మీరు ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నారు కదా. సో అందుకే సో ఈ ఈవీ టెక్నాలజీ యొక్క గ్రోత్ చాలా బాగుంది. సో ఈ యొక్క టెక్నాలజీ యొక్క పర్టికులర్ ఇండస్ట్రీ మనకి చాలా ఎక్కువ జాబ్స్ని అయితే క్రియేట్ చేయబోతుందన్నమాట. ప్రెసెంట్ కూడా చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఏంటంటే మన స్కిల్స్ చాలా వరకు నేర్చేసుకుంటాం. బట్ ద థింగ్ ఏంటంటే ఈ మొబిలిటీ యాజ్ ఏ కెరియర్గా మనం చూస్ చేసుకోవచ్చా? ఎస్, తప్పకుండా చూస్ చేసుకోవచ్చు. ఈ ఈవీ ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఈ ఈవీకి రిలేటెడ్గా ఉన్న స్కిల్స్ అన్ని మనం నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకుంటే సరిపోదు, ఒక డిగ్రీ కనుక మనకి ఈవీ టెక్నాలజీ మీద కనుక ఉంటే ఎస్ మనకైతే 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. గైస్, నేను ఒక స్టాటిస్టిక్స్ చూపిస్తాను చూడండి. బై 2030 కల్లా IEA ఎస్టిమేట్స్, సో వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారట ఎలక్ట్రిక్ కార్స్ విల్ అకౌంట్ ఫర్ 60% ఆఫ్ న్యూ కార్ సేల్స్ అని మెన్షన్ అయితే చేశారు. విత్ 300 మిలియన్స్ ఆల్రెడీ ఆన్ ది రోడ్. సో గ్రేట్ కదా. సో 300 మిలియన్ కార్స్ ఆల్రెడీ మన రోడ్ మీద ఉన్నాయి. అండ్ 60% న్యూ కార్ సేల్స్ అయితే మన 2030 కల్లా మనకైతే ఉండబోతుందంట. గ్రేట్ కదా. సో మన గ్రోత్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక స్టాటిస్టిక్స్లో క్లియర్ కట్గా మనకైతే గ్రోత్ చాలా బెటర్గా ఉంది. సో ఆ లెవెల్లో గ్రోత్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈవీ జాబ్స్ మీద మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బట్ ద థింగ్ ఏంటంటే ఈ యొక్క ఈ మొబిలిటీ యాజ్ ఎ కెరియర్గా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అయితే కొట్టచ్చు. ఇంజనీర్ దగ్గర నుంచి డిజైన్ రెస్పాన్సిబుల్ ఇంజనీర్గా, వెహికల్ పెర్ఫార్మెన్స్ మేనేజర్గా, నెక్స్ట్ ప్రోగ్రామ్ మేనేజర్గా, చీఫ్ ఇంజనీర్గా, సీనియర్ మేనేజర్గా, వైస్ ప్రెసిడెంట్గా కూడా మీ యొక్క గ్రోత్ అయితే ఉంటుంది ఈ యొక్క టెక్నాలజీ కనుక నేర్చుకుంటే. కోర్స్ నేర్చుకోవడం అంటే ఏదో ఒక ఆన్లైన్లో కోర్స్ అని కాదు గైస్. సో మీరు ఒక డిగ్రీ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ యొక్క డిగ్రీ కనుక మీరు టాప్ కాలేజ్లో కనుక చేస్తే మీకు ఆ డిగ్రీ వాల్యూ ఉంటుంది. ఆ డిగ్రీ బేస్ చేసుకుని మనకి ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి 100% జాబ్తో మనం బయటకి అయితే రావచ్చు. సో అలాంటి కాలేజే మనకి ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. అదే మనకి VNIT. సో తెలుసు కదా మనకి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VNIT వాళ్ళైతే సో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ మీద వీళ్ళైతే MTech ప్రోగ్రామ్ అయితే రోల్ అయితే చేస్తున్నారు. సో దీనికి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి హైబ్రిడ్ మోడ్లో మనం ఈ యొక్క కోర్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అన్ని కూడా క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూస్తే మనకి VNIT ఇక్కడ చూడొచ్చు మనం ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ మనకి 2 years డిగ్రీ ఇన్ అసోసియేషన్ విత్ EV Acad అనమాట. సో EV Acad వాళ్ళతో అసోసియేట్ అయ్యి వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారు ఈ MTech ప్రోగ్రామ్ ని. గైస్, ఈ యొక్క డిగ్రీలో మనకైతే 2 paths లో ఏదో ఒక పాత్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా మెన్షన్ చేస్తారు, చూస్ యువర్ లెర్నింగ్ ట్రాక్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ అని మెన్షన్ చేశారు. MTech ప్రోగ్రామ్ ఫర్ 2 years ఉంది, ఆర్ PG డిప్లొమా ప్రోగ్రామ్ కూడా ఉంది 12 to 18 months అట. బాగుంది కదా. సో ఇందులో మీరు బేస్డ్ ఆన్ దాట్ మీరైతే మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బేస్ చేసుకుని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే సరిపోతుంది. మీరు వన్స్ ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ స్ట్రీమ్లో ఇంజనీరింగ్ అంటే BE BTech ఏ స్ట్రీమ్లో చేసినా పర్వాలేదు, మీరు ఈ 2 ట్రాక్లో ఏదో ఒక ట్రాక్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రాక్ PG డిప్లొమా ట్రాక్ చూసుకుంటే మనం ఇక్కడ చూస్తే మనకి వీళ్ళకి ఇచ్చారు. సో 2 semesters మనం అయితే కంప్లీట్ చేసుకోవాలంటే 40 credits 12 months అయితే ఉంటుంది. 20 hours per week మనకి అయితే ఉంటుంది. ఇదేనా చూస్ చేసుకోవచ్చు ఇందులో, ఆర్ కంప్లీట్ 3 semesters 40 credit 18 months అయితే ఉంటుంది. 12 hours per week మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే డిజైన్ అయితే చేస్తారు వీళ్ళు. అండ్ ఇది మనకి PG డిప్లొమా కోర్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మాకు MTech డిగ్రీ కావాలనుకుంటే
4 సెమిస్టర్స్ మీరైతే కంప్లీట్ చేయాలి. 52 క్రెడిట్స్ ఉంటే 2 ఇయర్స్ మనకి డ్యూరేషన్ అయితే ఉంటుంది. 12 అవర్స్ పర్ వీక్ మనకైతే ఉంటుంది. గైస్ ఇదంతా కూడా మనకి హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది. సో మీరు ఆన్లైన్లోనే అటెండ్ అవుతారు, ఈవెన్ ఇన్ క్లాస్ రూమ్ ఆర్ ఇన్ ల్యాబ్స్ కూడా మీరైతే అటెండ్ అవుతారు. ఈ యొక్క కోర్సులో మనకి నేర్పించే టాపిక్స్ అన్ని కూడా వాళ్ళు మీరు క్లియర్గా ఇచ్చారు, మనం చూడొచ్చు ఒకసారి. సో ఈవీకి సంబంధించి మొత్తం బ్యాటరీ, మోటార్ కంట్రోలర్స్, పవర్ కన్వర్టర్స్, ఇంకా చాలా డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ పవర్, టెరైన్, ఎలక్ట్రిఫికేషన్, ఇంకా అన్ని టాపిక్స్ అండ్ కరికులమ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ అన్ని టాపిక్స్ మీదే మనకి ఈ యొక్క ఎంటెక్ డిగ్రీ అయితే రోల్ అయితే అవుతుందన్నమాట. ఇక కీ ఫీచర్స్ చూస్తే ఈ యొక్క డిగ్రీకి గైస్ చూడండి, మనకి అప్లైడ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. అరౌండ్ 400+ అవర్స్ మనకి అప్లైడ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మనకి హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయట. హైబ్రిడ్ లెర్నింగ్ వీడియో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఉంటాయి. మనకి విఎన్ఐటి ఈవీ సెంటర్స్ ఎక్సలెన్స్ నాగపూర్లో మనకైతే ల్యాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈవీ ఎక్స్పర్ట్స్ తోటే మనకి ఈ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఈవీ ఎక్స్పర్ట్సే. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే మనకైతే టీచ్ చేస్తారు. వాళ్ళు ఎవరు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఇండస్ట్రీ వ్యాలిడేటెడ్ కరికులం వీళ్ళైతే డిజైన్ అయితే చేస్తారు. అందుకే మనకి సో ప్రెసెంట్ ఎలాంటి కంపెనీస్కైనా ఎవరైతే ఈవీ సెక్టర్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇండస్ట్రీ ఎలాంటి కరికులం అవడం వల్ల చాలా ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎక్స్క్లూజివ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ వీళ్ళే కండక్ట్ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వీళ్ళు ఈవీ అకాడ్ తోటి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కాబట్టి అరౌండ్ 200+ ఇండస్ట్రీ పార్ట్నర్స్ వీళ్ళకైతే ఉన్నారు 40+ కంట్రీస్ తోటి అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు ఇక్కడ నుంచి మనకైతే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి విఎన్ఐటి డిగ్రీ వస్తుంది, విఎన్ఐటి అల్యూమిని స్టేటస్ వస్తుంది, ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఈవీ టెక్నాలజీలో ఎంటెక్ చేసిన తర్వాత మనకి కెరియర్ సపోర్ట్ ఉంటుందా? ఎస్, వీళ్ళే ఇచ్చేసారు. డెడికేటెడ్ కెరియర్ సపోర్ట్ మనకైతే ఉంటుంది. సో డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీకి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. కెరియర్ కోచింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా వీళ్ళే చేస్తారు. ఇక విఎన్ఐటి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకోండి మనకి. సో 1206 మనకి టోటల్ ఆఫర్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారంటే అంతమంది అన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యారన్నమాట. 271 ఎంటెక్ ఆఫర్స్ రిలీజ్. అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు 271 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. 227 కంపెనీస్ అయితే విజిట్ చేసాయి ఈ యొక్క కాలేజ్కి. సో చూస్తే ఆఫర్స్ బై ప్రోగ్రామ్ చూస్తే మనకి 11 ఆటోమొబైల్ ఇండస్ట్రీ, 8 ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, 6 రోబోటిక్ అండ్ ఆటోమేషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ మీద 22 ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంజనీర్స్ మీద 12 అన్నమాట. సో ఇలా అయితే మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు విఎన్ఐటి వాళ్ళు. చూసారు మనకి బజాజ్, చేతక్, క్యాటర్పిల్లర్, సీట్, టాటా మోటార్స్ లాంటి టాప్ కంపెనీస్, టీసీఎస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క కాలేజ్ నుంచి అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నాయి. అసలు మనకి ఎవరు నేర్పిస్తారని చూస్తే మనకి విఎన్ఐటి ఫ్యాకల్టీ అండ్ టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అన్నమాట. విక్రాంత్ వైద్య ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెసిడెంట్ ఈవీ అకాడ్, టీసీఎస్, టాటా మోటార్స్లోని ఇతను ఆల్రెడీ చేసి ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నమాట. సో ఇతనే మనకి టీచ్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఆ టాప్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అని చెప్పొచ్చు శశాంక్ బి టౌంబ్రే. సో ఇతను ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విఎన్ఐటి నాగపూర్ నుంచి. సో అలా రాహుల్ బాడియా, ఇంకా అలా మనకి కమల్ వారా. సో ఇలా డిఫరెంట్ పీపుల్ సో ఆల్రెడీ డాక్టరేట్ కంప్లీట్ చేసిన అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే మనకైతే టీచ్ చేస్తారు. వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఈ విఎన్ఐటికి వచ్చేవాడు మనకి చాలా ర్యాంకింగ్స్ అయితే ఉంటాయి, చాలా టాప్ కాలేజ్ అని క్లియర్గా తెలుస్తుంది మనకి. సో మనకి చాలా వరకు ఐడియా ఉంటుంది నాగపూర్లో వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్ గైస్ ఇది. సో ద వరల్డ్స్ యూనివర్సిటీ 2022లోని మనకైతే ఈ యొక్క కాలేజ్ అయితే లిస్ట్ అయింది మనకి. సో ఆర్యా మనకి ర్యాంకింగ్లో కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్లో మనకి 2022లో 32nd ర్యాంక్ అయితే తీసుకుంది మనకి. ద ఏషియా యూనివర్సిటీస్లో కూడా ఈ మనకి 351 నుంచి 400 రేటింగ్లో ఈ యొక్క కాలేజ్ అయితే ఉంది. సో వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఇన్ అసోసియేషన్ విత్ ఈవీ అకాడ్ తోటి ఈ యొక్క ఎంటెక్ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారన్నమాట. సో తప్పకుండా మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై నౌ మీకు ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేసి అంటే వీళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే మనకి ఫీ స్ట్రక్చర్ అసలు ఎంత ఉంటుంది, అసలు ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటి అన్ని కూడా క్లియర్గా కనుక్కొని నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ విఎన్ఐటి ఇన్ అసోసియేషన్ విత్ ఈవీ అకాడ్. సో ఈవీ టెక్నాలజీ చాలా బాగుంది కాబట్టి అందులోని ఎంటెక్ ఆర్ పీజీ డిప్లొమా కోర్సెస్ చేసి బ్రహ్మాండంగా అయితే జాబ్ అయితే కొట్టండి. మంచి ఆపర్చునిటీ. సో మీకు ఒకవేళ యూజ్ అయిపోయినా వేరే వాళ్ళకి మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒక బట్టల వీడియో. సో వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఎడ్యుకేటెడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. Bye-bye.